ఇప్పుడు నీకు ఇష్టమైన పాటతోటి స్టార్ట్ చేద్దాం. నీలి నీలి కల్లవడేవని మాయన నిలువునదించినడే నిండు పున్నమి ఎన్నెల తిరువడు నిండు మనసు అందగడే నీలి నీలి కల్లవడేవని మాయన నిలువునదించినడే. ఎందుకు మరి ఛాన్స్ మిస్ చేసుకున్నారు? వేరే వాళ్ళకి ఎందుకు అవకాశం ఇచ్చారు? మైక్ ఎట్లుంటుందో తెలియదు, ఎట్లా వాడాలో తెలియదు, ఏ టెంపోనో తెలియదు, ఏ స్కేలో తెలియదు, కానీ పాట మాత్రం మెలోడీ హిట్ అయింది. ఈ ఇయరే కాకుండా ఇంకా మర్చిపోలేని బెస్ట్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయి మరి మీ లైఫ్ లో? ఏమే పిల్ల అంటే ఏదో ఏదో అయితాందే నువ్వు నాకంట సుత్తంటే ఊపిరాగిపోతున్నదే. బోనాలకి చాలా సాంగ్స్ వాడారు అసలు. సో అందులో నుంచి మీకు ఇష్టమైన సాంగ్ ఏంటి? దయగల్ల తల్లివే అమ్మ దుర్గమ్మ నువ్వు మైమగల్ల తల్లివే అమ్మ దుర్గమ్మ. సో మీకు ఇష్టమైన సింగర్ ఎవరు? ఎవరైనా నీకెందుకు సాంగ్స్ అనడం కానీ? ఊర్లోకి వెళ్తే చుట్టాలలో కూడా చాలా మంది అన్నారు ఫస్ట్, కానీ ఇప్పుడు గోల్కొండ దగ్గర రచ్చ రచ్చ, మళ్ళీ లాల్ దర్వాజా దగ్గర రచ్చ రచ్చ. ఈ సాంగ్స్ పాడడానికి అలాగే చాలా మంది సపోర్ట్ చేస్తుంటారు కదా, మీ లైఫ్ లో ఎవరు ఎక్కువ సపోర్ట్ చేశారు? జన్మంతా రుణపడి ఉంటా 100%. అసలు ఎలా అనిపించింది అంటే నాకు అది లైఫ్లో మర్చిపోలేను. హాయ్ హలో నమస్తే, నేను మీ బాసాని మమత, ఫోక్ సింగర్ అండ్ యాంకర్. నేను అందరినీ ఇంటర్వ్యూ చేసిన ఒకేతైతే ఈరోజు షన్విత అనే పిల్ల ఈహా టీవీ నుంచి నన్ను ఇంటర్వ్యూ చేస్తుందంట. ఏం మాట్లాడుతుందో నేను గిట్లేంట. చలో మరి షురూ చేద్దాం. హాయ్ అక్క. హాయ్ నమస్తే. ఏంది పొద్దటి సంది పాట? ఎవరన్నా టీ, టిఫిన్, లంచ్, డిన్నర్, కానీ బాసని మమత పొదుగుకుల పాటలే తింటదంట కదా, నిజమేనా మరి అది? ఎవరన్నారు ఎడితోటి? వింటున్నాం, చూస్తున్నాం కదా మేము. అవును, తింటా, బాగానే తింటా. నేర్చుకోవాలి కదా పాటలు. ఇంకా మరి మీలాంటి ఛానల్ వాళ్ళు పిలిస్తే పాటలు పాడడానికి ఉండాలి కదా. అంతే అంటావా? అంతే. సరే, ఛానల్ వాళ్ళు పిలిస్తే పాటలు పాడడానికి నేర్చుకుంటున్నా అన్నావు కదా. సరే, ఇప్పుడు నీకు ఇష్టమైన పాటతోటి స్టార్ట్ చేద్దాం. ఒక పాట పాడు మరి మా కోసం. నాకు బాగా ఇష్టమైన పాట అంటే, నాకు బాగా పేరు తెచ్చిన పాట ఏంటంటే, మీ అందరికి ఆల్రెడీ తెలుసు, నివృత్తి వైబ్స్లో మన నీలి నీలి కల్లవడే అనే సాంగ్ మాత్రం చాలా ఫేమస్ సాంగ్. అది నాకు పేరు తెచ్చిన పాట. అది మీ అందరి కోసం మళ్ళీ ఒకసారి. ఓకే. నీలి నీలి కల్లవడేవని మాయన నిలువునదించినడే నిండు పున్నమి ఎన్నెల తిరువడు నిండు మనసు అందగడే నీలి నీలి కల్లవడేవని మాయన నిలువునదించినడే నిండు పున్నమి ఎన్నెల తిరువడు నిండు మనసు అందగడే పట్టేసుకుందునా పట్టు జారిపోదునా కట్నాలు ఇయ్యకుండా కట్టేసుకుందునా పట్టేసుకుందునా పట్టు జారిపోదునా కట్నాలు ఇయ్యకుండా కట్టేసుకుందునా నీలి అరే నీలి అరే నీలి నీలి కల్లవడేవని మాయన నిలువునదించినడే నిండు పున్నమి ఎన్నెల తిరువడు నిండు మనసు అందగడే నిద్దుర పట్టదు ఇదేం రోగం అని గురుతులే నాకు నిరంతరం ఆకలి లేదు దాహం లేదు నన్నాగం చేసెను పోరాగాడు నిద్దుర పట్టదు ఇదేం రోగం అని గురుతులే నాకు నిరంతరం ఆకలి లేదు దాహం లేదు నన్నాగం చేసెను పోరాగాడు పట్టేసుకుందునా పట్టు జారిపోదునా కట్నాలు ఇయ్యకుండా కట్టేసుకుందునా పట్టేసుకుందునా పట్టు జారిపోదునా కట్నాలు ఇయ్యకుండా కట్టేసుకుందునా నీలి అరే నీలి అరే నీలి నీలి కల్లవడేవని మాయన నిలువునదించినడే నిండు పున్నమి ఎన్నెల తిరువడు నిండు మనసు అందగడే. ఏం వాడినావు అక్క, అసలు సూపర్. అసలు సాంగ్స్ వాడాలి అని ఎందుకు అనిపించింది అక్క? నాకు చిన్నప్పటి నుంచి టీవీలో ఏ సాంగ్ వస్తే ఆ సాంగ్ చూసి పాడేదాన్ని అనమాట, నేర్చుకునేదాన్ని ఫస్ట్ నుంచి. అంటే సంగీతం ఏం నేర్చుకోలేదు, టీవీనే సంగీతం అయిపోయిందా? ఏ సినిమా పాటలు వచ్చినా కానీ పాటలు నేర్చుకొని పాడుకునేదాన్ని అట్లా. ఓకే. అట్లా పాడుతూ 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 ఉంటే ఏదో ఒక అమ్మాయి ఒక యాప్ చెప్పడం ద్వారా, ఆ యాప్లో పాటలు పాడడం ద్వారా మనకి గొప్ప అవకాశం వచ్చింది. ఓకే. అయితే ఫస్ట్ యాప్ లో సాంగ్స్ పాడాను అన్నారు కదా, యాప్ లో సాంగ్ ఏ సాంగ్ ఫస్ట్ పాడారు మరి? యాప్ లో ఫస్ట్ సాంగ్ వచ్చి ఈ సాంగ్ అనమాట, రాజా మూవీలో నుంచి పల్లవించు తొలి రాగమే అనే సాంగ్ పాడిన. ఆ పాట అన్నయ్యకు ఒక అన్నయ్యకి నచ్చింది. ఆ పాటే కాకుండా అన్ని పాటలు కూడా తనకి నచ్చినాయి. నచ్చితే
తన వాయిస్ విని ఇప్పుడు ఈ అమ్మాయికి ఈ పాట అయితే బాగుంటుంది అని ఒక బతుకమ్మ సాంగ్ నాకు పంపించి పాడమని చెప్పారు. ఓకే. అయితే నేను ఇవన్నీ నమ్మలే. యూట్యూబ్లో పాట పాడిస్తాం మేడం మీరు రండి అంటే కూడా నాకు అవన్నీ ఏం తెలియదు కదా. అప్పుడు మనమేమో ఎవరో ఈయన మనం ఎందుకు నమ్మాలి వీళ్ళని అనుకునేది. అట్లా ఆయన ఒక 5-6 టైమ్స్ మెసేజ్ చేసి లేదు మేడం పాడిస్తాను యూట్యూబ్లో, ఇప్పుడు అందరు ట్రెండ్ అవుతున్నారు, మీ వాయిస్ బాగుంది రండి పాడిస్తానంటే అప్పుడు ఆ పాట పెట్టి నాకు పాడమని చెప్పాడు. ఆ పాట వాడిన తర్వాత అక్కడికి కరీంనగర్ వెళ్ళాను, సిరిసిల్ల. అక్కడ వాడిన ఆ పాట ఫస్ట్ టైము. మైక్ ఎట్లుంటుందో తెలియదు, ఎట్లా వాడాలో తెలియదు, ఏ టెంపోనో తెలియదు, ఏ స్కేలో తెలియదు, కానీ పాట మాత్రం మెలోడీ హిట్ అయింది. ఓకే. అన్నయ్య నేను ఇద్దరం కలిసి పాడినాం. సరే, సాంగ్ ఎలా వాడాలో తెలియదు, మైక్ ఎట్లుంటుందో తెలియదు, ఇవన్నీ తెలియదు అని చెప్పినావు. మరి ఫస్ట్ టైం సాంగ్ వాడినప్పుడు అసలు ఎలా ఫీల్ అయినావు మనం? ఏం ఫీల్ అయినా, లోపలికి వెళ్తే దడదడ ఉడుతుంది తెలుసా. ఆయన ఏమో చూస్తే మ్యూజిక్ డైరెక్టర్ ఎలా ఉన్నారంటే చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. ఇంకా నేను అనుకున్నా పాడగలుగుతానా అసలు నేను అనుకున్నా, కానీ బయటికి వచ్చి గట్టిగా అనుకున్నా లేదు ఇంత గొప్ప అవకాశం వచ్చినప్పుడు కంపల్సరీ పాడాలి, నేనంటే ఏంటో నిరూపించుకోవాలని చెప్పేసి 100% పాట పాడేసి వచ్చిన. పాట ఫుల్ హిట్ అయింది. ఓకే, నెక్స్ట్ సాంగ్ మరి అంత హిట్ అయిన తర్వాత నెక్స్ట్ సాంగ్ ఎవరు అవకాశం ఇచ్చారక్క? నెక్స్ట్ సాంగ్ ఇప్పుడు ఈ పాట ఏదైతే ఉందో, పల్లెల్లో తొలికూత కోడి కూయంగా రవికిరణం ఉదయించేనే, వరమై తాకి మనసంతా పులకించేనే, సిటపాట సినుకంటూ సినుకు కురవంగా సెలయేరు ప్రవహించేనే, చెరువుల్లో నవకమలం వికసించేనే. ఈ బతుకమ్మ పాట ఏదైతుందో, ఈ బతుకమ్మ పాట నాకు తెలిసిన రియల్ ఎస్టేట్ అక్క వాళ్ళు, ఒకప్పుడు నేను చేసిన రియల్ ఎస్టేట్ అక్క వాళ్ళు ఆ పాట విని ఈ అమ్మాయికి మంచి గొంతు ఉంది, ఈ అమ్మాయిని మంచి పేరు తెప్పియాలి, ఈమెకు ఒక ఆల్బమ్ తయారు చేపిద్దామని వాళ్ళు నన్ను కాంటాక్ట్ అయితే వాళ్ళతో నేను కలిసి ఆ నివృత్తి వైప్ అనే ఛానల్ పెట్టించినాం. ఓహో. వాళ్ళు 100% చెప్పాలంటే వాళ్ళు పెట్టింది ఆ ఛానల్ నా కోసం, మీకోసమే. సో తర్వాత ఆ పాట హిట్ అయిన తర్వాత అలా అలా నెక్స్ట్ సాంగ్ కూడా నేనే పాడాలి. ఆ పాట నా పక్కనున్న ఫ్రెండ్కి అవకాశంగా ఇప్పించిన ఒక పాట. యాక్చువల్లీ ఆ పాట నేను పాడాలి. అది ఆ పాట అంటే నాకు చాలా ఇష్టం, ట్రెండింగ్ సాంగ్ అది. ఓకే. సో మీ అందరి కోసం ఆ పాట. ఏమే పిల్ల అంటే ఏదో ఏదో అయితాందే, నువ్వు నాకంట సుత్తంటే ఊపిరాగిపోతున్నదే, ఏమే పిల్ల అంటే ఏదో ఏదో అయితాందే, నువ్వు నాకంట సుత్తంటే ఊపిరాగిపోతున్నదే, చెయ్యి పట్టుకొని సేరదిస్తే సిగ్గు ఉట్టుకొచ్చే సెంపలోన, సీర కొంగు బట్టి ఇడవకుంటే గాలిగా వరాయ గుండెలోన, ఒట్టి పెట్టుకున్న బోరుదేవా ఎండి కొండలాంటి పోరడేరా, కట్టుకుంటగా నీ కట్నమియ్యా కంటి పాప లెక్క చూసుకుంటా, ఏమే పిల్ల అంటే ఏదో ఏదో అయితాందే, నువ్వు రాకంట సుత్తంటే ఊపిరాగిపోతున్నదే. ఇంత మంచి సాంగ్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది, ఎందుకు మరి ఛాన్స్ మిస్ చేసుకున్నారు? వేరే వాళ్ళకి ఎందుకు అవకాశం ఇచ్చారు? ఎందుకంటే నా పక్కన అమ్మాయి ఎప్పుడు నాతో తిరుగుతుండే, అమ్మాయికి కూడా అవకాశాలు లేవు. సో నేను ఒక సాంగ్ పాడినా కదా, నెక్స్ట్ సాంగ్ అమ్మాయికి ఇద్దాము అని చెప్పేసి అమ్మాయి కూడా ఎక్కడైనా చెప్పుకుంటుంది మమత వల్లే నాకు హిట్ వచ్చింది అని. నేను ఆమె నా పక్కన ఉంది కాబట్టి, నాతో పాటే తను కూడా స్ట్రగుల్ అవుతుంది కాబట్టి తనకు ఆ సాంగ్ ఇచ్చిన. అది చాలా హిట్ అయిపోయింది సాంగ్. ఎక్స్పెక్ట్ చేయలేదు కదా అసలు ఇంత హిట్ అవుతుంది అని. యాక్చువల్లీ అది ఒక్క లైన్తో హిట్ అయింది. అవునవును. ఒట్టు పెట్టుకున్న ఓరిదేవా ఎండి కొండలాంటి పోరడేరా, కట్టుకుంటగా నీ కట్నమియా కంటి పాప లెక్క చూసుకుంటా, ఈ ఒక్క లైన్ తోటి హిట్ అయింది. అంతకుముందు సాంగ్ వెళ్ళలేదు, చాలా మంది ఒక అమ్మాయి రీల్స్ చేసి పెట్టడం వల్ల అది హిట్ అయింది. అవును, యాక్చువల్లీ ఆ సాంగ్ అట్లా హిట్ అయింది. ఓకే, ఇప్పుడు వేరే వాళ్ళకి కూడా అవకాశాలు ఇచ్చారు, ఇప్పుడు ఇస్తున్నారా మరి? ఇంకా అలా సిచ్యువేషన్ జరిగిన తర్వాత, అలాంటి సిచ్యువేషన్ జరిగినాక ఇంకా ఎవరికి అవకాశాలు ఇవ్వాలన్నా కొంచెం భయం అవుతుంది. ఓకే, అంటే వాళ్ళ పొజిషన్ బట్టి ఇస్తున్నా, లేకపోతే కనుక కొంచెం భయమే. ఎవరు ఎట్లుంటారో చెప్పలేము అసలే. ఈ దునియాలో అస్సలు ఎవరిని నమ్మొద్దు. పక్కకే మంచిగా ఉంటారు, అన్ని చెప్తారు, మనతో ప్రేమ ఉంటారు, కానీ వెనక చేసేవన్నీ చేస్తూనే ఉంటారు. అందుకే ఎవరిని నమ్మొద్దు. ఓకే, ఇప్పుడు రీసెంట్ టైంలో చూస్తే బోనాలకి చాలా సాంగ్స్ వాడారు అసలు. సో అందులో నుంచి మీకు ఇష్టమైన సాంగ్ ఏంటి? నాకు ఇష్టమైన సాంగ్ నేనే వాడుకున్నా ఒక సాంగ్. ఓకే, ఇప్పుడు మా కోసం ఒక 2 లైన్స్. 100%.
దయగల్ల తల్లివే అమ్మ దుర్గమ్మ నువ్వు మైమగల్ల తల్లివే అమ్మ దుర్గమ్మ దయగల్ల తల్లివే అమ్మ దుర్గమ్మ నువ్వు మైమగల్ల తల్లివే అమ్మ దుర్గమ్మ ఏటేటా బోనాలు యాపాకు దూపాలు పసుపు కుంకుమతోటి ముస్తాబు చేసిన మైసమ్మ పోచమ్మవే ఎల్లమ్మ నువ్వు పెద్దమ్మ పొలేరమ్మవే మహంకాళి తల్లి నివమ్మ ఉజ్జయిని ప్రేమగల్ల తల్లి ఓయమ్మ దయగల్ల తల్లివే అమ్మ దుర్గమ్మ నువ్వు మైమగల్ల తల్లివే అమ్మ దుర్గమ్మ దయగల్ల తల్లివే అమ్మ దుర్గమ్మ నువ్వు మైమగల్ల తల్లివే అమ్మ దుర్గమ్మ. ఓకే, దుర్గమ్మ ఎప్పుడు మీ వెనకాల సక్సెస్ గా జరగాలని ఎప్పుడు వెనకాలనే ఉండాలి. ఓకే, అంటే నాకు చాలా ఇష్టం, చాలా ఇష్టం. ఎవ్రీ ఇయర్ పాడుతూ ఉంటారా మరి బోనాలకి సంబంధించిన? అయితే ఈసారి 2 songs పాడినా నేను. యాక్చువల్లీ ఒక సాంగ్ అనుకోని సిచ్యువేషన్ లో వాడినాము, ఆ సాంగ్ కూడా కొంచెం పాడి వినిపిస్తా. ఓకే. ఆషాఢ బోనము అమ్మ మేదెత్తము ఆషాఢ బోనము అమ్మ మేదెత్తము బిర 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 అరే బిర 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 మేము బోనమెత్తి వస్తమే దయగల్ల తల్లివే అమ్మాను శక్తివే దయగల్ల తల్లివే అమ్మాను శక్తివే నుదుటిన సింధూరము అమ్మాని కుంకుమ నుదుటిన సింధూరము అమ్మాని కుంకుమ దగ 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 అరే దగ 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 మెడిసనే అమ్మాని నుదిటిన వెలుగులు విరజిమ్మని అమ్మాని ముంగిట వెలుగులు విరజిమ్మని అమ్మాని ముంగిట. 2 songs వాడినారు. ఈ 2 songs వాడారు. ఓకే, మరి ఎలా అనిపించింది బోనాలకు సంబంధించిన పాటలు పాడినప్పుడు? కానీ ఈ బోనాలకైతే నిజంగా చెప్తున్నా ఈ ఇయర్ లైఫ్లో మర్చిపోను. ఎందుకంటే గోల్కొండ దగ్గర రచ్చ రచ్చ పాట పాడినాం, డాన్స్ వేసినాం. మళ్ళీ లాల్ దర్వాజా దగ్గర రచ్చ రచ్చ, మొత్తం అంతా అందరితోటి హ్యాపీగా ఎవరు వెళ్ళినా కానీ గుర్తుపట్టేటట్టు, ప్రతి ఇయర్ ఎప్పుడు వెళ్ళినా అక్కడ గుర్తుపట్టేటట్టు అట్లా. మళ్ళీ ఉజ్జయిని మహంకాళి దగ్గర కూడా రచ్చ రచ్చ. సో ఈసారి అయితే ఈ ఇయర్ అయితే లైఫ్లో మర్చిపోను, అంత బాగా ఎంజాయ్ చేసిన బోనాలు మాత్రం అంత బాగా ఎంజాయ్ చేసాను. ఓకే, ఈ ఇయరే కాకుండా ఇంకా మర్చిపోలేని బెస్ట్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా మరి మీ లైఫ్లో? నీలి నీలి కళ్ళవాడే సాంగ్. నాకు ఆ సాంగ్కి నేను ఎప్పుడైతే షూటింగ్కి వెళ్ళినో అక్కడ ఆ పాట వినుకుంటూ వాళ్ళు డ్యాన్స్ వేస్తారు కదా, రఘు మాస్టర్ గారు అలాగే మన లిరిక్ రైటర్ వచ్చారు, మన మ్యూజిక్ డైరెక్టర్ వచ్చారు, అందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నప్పుడు నేనేనా ఈ పాట పాడింది. ఇంత మంచి సాంగ్ నాకు అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి జన్మంతా రుణపడి ఉంటా. 100% అసలు ఎలా అనిపించింది అంటే నాకు అది లైఫ్లో మర్చిపోలేను. ఈ సాంగ్స్ పాడడానికి అలాగే చాలా మంది సపోర్ట్ చేస్తుంటారు కదా, మీ లైఫ్లో ఎవరు ఎక్కువ సపోర్ట్ చేశారు? ఒకప్పుడు పాట పాడతా అంటే వద్దనేది మా అమ్మ. ఎందుకు వద్దనేది? సినిమాలో అదేంది అటు సైడ్ వెళ్ళొద్దు నువ్వు, ఈ యాంకరింగ్ ఇవన్నీ ఏమొద్దు, గమ్మున నోరు మూసుకొని ఇంట్లో కూర్చో అనేటోళ్ళు. మా డాడీ ఒకరోజు నాతో పాటు సిరిసిల్ల వచ్చి నేను పాట పాడింది చూసిండు. అప్పటి నుంచి మా డాడీ ప్రతిదీ నాకు ఒక్క టేక్లో పాట పాడినా నేను. ఎక్కడ తెలుసా? జేఎల్ నామ్దేవ్ సార్ దగ్గర. యాక్చువల్లీ పాడడం అంటే చాలా గొప్ప. అక్కడ ఒక్క టేక్లో సాంగ్ పాడినా మా డాడీ ఫిదా అయిపోయింది అక్కడ. అండ్ ఇంకో సాంగ్ కూడా పాడిన, 2 songs లావణ్య అక్కతో ఒక సాంగ్ పాడినా, అలాగే ఒక సాంగ్ నాకు ఛాన్స్ వచ్చింది అది పాడిన. ఓకే, సింగిల్ టేక్లో పాడానన్నారు, అదేం సాంగ్ మరి? పాడతా కదా మీకోసం, పాడాలి కదా మరి మా కోసం. గజు వెళ్ళిన ఊరయ్యా గంగధరి నా పేరయ్యా, గజు వెళ్ళిన ఊరయ్యా గంగధరి నా పేరయ్యా, ఓదరో ఓదరో గాజులు లేవాయ నాకు, ఓదరో గాజులపై మోజురా, ఓదరో గాజులు కావాలి నాకు, ఓదరో గాజులు తెచ్చియ్యరా. గజు వెళ్ళిన ఊరయ్యా గంగధరి నా పేరయ్యా, గజు వెళ్ళిన ఊరయ్యా గంగధరి నా పేరయ్యా, మస్తుగున్ననంటివి నేనంటే ఇష్టమంటివి, మస్తుగున్ననంటివి నేనంటే ఇష్టమంటివి, ఓదరో ఓదరో సీరలు లేవాయ నాకు, ఓదరో సీరలపై మోజురా, ఓదరో సీరలు కావాలి నాకు, ఓదరో సీరలు తెచ్చియ్యరా. ఈ పాట చాలా బాగుంది అక్క. ఇప్పుడు సాంగ్స్ పాడుతున్నారు కదా, అంటే మీరు ఎప్పుడైనా ట్రై చేశారా సాంగ్స్ రాయడానికి, లిరిక్స్ రాయడానికి? అంటే ట్రై చేసినా కానీ అంత వర్కౌట్ కాలేదు, అవ్వదు కూడా. మోస్ట్లీ వాళ్ళు రాసినట్టు మనం రాయలేము, మనకు అంత సీన్ కూడా రాదు. ఇప్పుడు మీరు రాసుకున్న సాంగ్స్ ఏమైనా ఉన్నాయా మరి? ఏం లేవు. యాక్చువల్లీ నాకు ఎప్పుడైతే అక్కడ
చెప్పాను కదా 2 సాంగ్స్ అని చెప్పాను కదా ఇప్పుడు. ఆ నరేష్ యూట్యూబ్ ఛానల్ అనేది ఆయన పిలిచినప్పుడు నాకు అనిపించింది అనమాట. ఆయన ఒక సాంగ్ ఇచ్చాడు, అదేంటంటే సేకరణ పాట అనమాట. నేను లావణ్యకి ఇద్దరం పాడినాం ఆ పాట. సో చాలా హిట్ అయింది ఆ సాంగ్, డీజే సాంగ్ బాగా హిట్ అయింది. మన లాస్య అనే అమ్మాయి డాన్సర్ ఉంది కదా, ఆ అమ్మాయితో హిట్ అయింది సాంగ్ అది. సో ఆ పాట వచ్చినప్పుడు ఇట్లాంటిది ఒకటి రాద్దాము అనుకున్నా కానీ మనతోటి కాలే. అది ఎట్లా ఉంటుంది తెలుసా సాంగ్, మొత్తం అంతా లైన్ బై లైన్ ఉండి ఏమంటారు చైన్ సిస్టమ్ లాగా ఉంటుంది సాంగ్. ఓకే, ఇప్పుడు ఆ సాంగ్ కూడా మా కోసం పాడాలి అయితే. కొంచెం పాడతా. ఓకే. ఒక్క కంకి కొడితే ఇండ్లన్నీ జొన్నలాయే టుంగుటూరంజన్నలో సెలియా మాయదారి జొన్నలో సెలియా ఇంటి కృష్ణయ్య ఇందు పోయినాడే టుంగుటూరంజన్నలో సెలియా మాయదారి జొన్నలో సెలియా మా ఇంటి చుట్టూరు గిరిమల్లె తోటాయే టుంగుటూరంజన్నలో సెలియా మాయదారి జొన్నలో సెలియా ఒడ్డొడ్డు కాలువ చూడబోయినాడే టుంగుటూరంజన్నలో సెలియా మాయదారి జొన్నలో సెలియా మరువడ్డ కాల్వలు మల్పబోయినాడే టుంగుటూరంజన్నలో సెలియా మాయదారి జొన్నలో సెలియా. ఇట్లా కంటిన్యూ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది, మస్తు ఉంటుంది సాంగ్ అది. ఓకే, ఇప్పుడు మీరు వేరే వాళ్ళతోటి కూడా సాంగ్స్ పాడుతూ ఉంటారు కదా, సో మీకు ఇష్టమైన సింగర్ ఎవరు? నాకు బాగా ఇష్టమైన సింగర్ అంటే మంగ్లీ అక్క. మంగ్లీ అక్క నాకు అసలు ఆమె పాటలు అంటే కూడా చాలా పిచ్చి నాకు. ఓకే, కంపల్సరీ పాటలు వింటూనే ఉంటామే. ఎందుకు మంగ్లీ అక్కనే అంటే ఇష్టం? ఆమె సంగీతం నేర్చుకుని మంచి మంచి సాంగ్స్ పాడింది. ఒక్క సాంగ్ కాదు, ఆమె ఏ సాంగ్ పాడినా కంపల్సరీ హిట్ అవుతుంది. ఓకే, సో అట్లా మనం కూడా కావాలి. అట్లా కావాలి. ఓకే, ట్రై చేస్తున్నారు అయితే అట్లా కావాలి? 100% ట్రై చేస్తున్నాం. ఓకే, మరి మంగ్లీ అక్క అంటే ఇష్టం అన్నారు, మంగ్లీ అక్క పాడిన సాంగ్స్లలో మీకు ఇష్టమైన సాంగ్ ఒకసారి మా కోసం. మంగ్లీ అక్క పాడిన సాంగ్స్లలో అన్ని సాంగ్స్ అంటే ఇష్టం, కానీ అందులో నాకు శివుని పాట, అక్క పాడిన శివుని పాట అంటే చాలా ఇష్టం. ఒకటి జగమంతా నీదే కదరా జంగమ ఒకటి, అండ్ సాధు జంగమ ఆది దేవుడా అని ఇంకొకటి. అట్లా ఆమె ఏ పాటలు పాడినా కానీ నాకు చాలా ఇష్టం. ఇంకోటి జాలే పోసినవేమయ్యా ఓ జంగమయ్యా రైకే గుట్టినవేమయ్యా, ఆ పాట కూడా బ్రీత్ లేకుండా పాడుతుంది. ఆ పాట కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ సాంగ్ కూడా బాగుంటుంది, చీరల కోసం పాడింది అనమాట. వలపులొలుకుతున్నాయే వయ్యారాలు అని ఆ పాట కూడా చాలా బాగుంటుంది. సో అక్క పాటలు మోస్ట్లీ అన్ని సాంగ్స్. సో అక్క వాడడమే కాక మళ్ళీ వాళ్ళ చెల్లెని కూడా పట్టుకొచ్చి వాళ్ళ చెల్లెతోడు కూడా వాడిపిస్తుంది. మొత్తం హవా హవా నడుస్తుంది ఇద్దరు అక్క చెల్లెలది. చాలా బాగా అసలు పాటలు మాత్రం చాలా బాగా పాడతారు వాళ్ళిద్దరు, నాకు మంచి అనిపిస్తుంది. ఇప్పుడు మాకు ఆ తర్వాత వచ్చి సింగర్స్ అంటే మన లావణ్య అక్క కూడా చాలా బాగా పాడతారు సాంగ్స్. ఇప్పుడు లావణ్యకి అన్ని ట్రెండింగ్ ఉన్నాయి కదా, వాగ్దేవి అట్లా అందరూ చాలా మంది సింగర్స్ ఉన్నారు. మన దివ్యమాలిక కూడా చాలా బాగా పాడతారు సాంగ్స్. ఆమె పాడిన సాంగ్లలో వద్దన్న గుండెల సేరీ సాంగ్ అంటే నాకు పిచ్చి. సో అది నివృత్తి వైబ్స్లో హిట్ అయింది సాంగ్. ఓకే, సో మంగ్లీ అక్క కోసం ఒక సాంగ్ అయితే వాడతాం ఇంకోసం. ఓకే, సాధు జంగమాది దేవుడా శంభో శంకర హరలింగ రూపుడా సంచార జగతి నావతోవ నీవురా అది అంతమేది నీకు లేదురా అండము నీవే పిండము నీవే ఓ ఆత్మము నీవే పరమాత్మము నీవే అఖిలాండం బ్రహ్మాండం నీ తాండవమే అతల సుతల పాతాళం నీ కీర్తనమే ఓహో పగలు రేయి తీరాలకు వారధి నీవే ప్రళయ విలయ గమనాలకు సారథి నీవే సాధు జంగమాది దేవుడా శంభో శంకర హరలింగ రూపుడా. చాలా బాగా అంటే చాలా బాగా పాడారక్క. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మీ ఫ్యామిలీకి సంబంధించి ఎవరైనా నీకెందుకు సాంగ్స్ అనడం కానీ ఇలాంటివి ఎప్పుడైనా ఫేస్ చేశారా? అంటే మీ అమ్మ నాన్న కాకుండా ఇంకా అమ్మ నాన్న కాకుండా ఊర్లోకి వెళ్తే చుట్టాలలో కూడా చాలా మంది అన్నారు ఫస్ట్ ఏం పాటలు పాడుతుంది, ఏడిపోతుంది, ఏం చేస్తుంది అనేటోళ్ళు ఫస్ట్లో. కానీ ఇప్పుడు నేను ఏ ఇంటర్వ్యూలు చేసినా ఏ పాటలు పాడినా కానీ గొప్ప చెప్పుకుంటారు. మా పిల్లనే ఊర్లో మొత్తం అందరికీ తెలుసు. సో మా పిల్లనే ఆమె మా చిట్టే మా మమతనే అని చెప్పుకుంటారు. ఇంత మంచిగా అనిపిస్తుంది తెలుసు. అప్పుడు అట్లా అన్నోళ్ళు ఇప్పుడు అట్లా చెప్పుకుంటున్నారంటే అది గొప్ప విషయం కాదు. అవును. ఇంకా అంటే మీ లైఫ్లో ఇంకా
చాలా అంటే చాలా ఎక్కువ ఫ్యామిలీ కాకుండా ఇటు ఫ్రెండ్స్ సర్కిల్స్లో కానివ్వండి ఇంకా ఎక్కువ సపోర్ట్ చేసింది ఎవరు? నాకు బాగా సపోర్ట్ చేసిందంటే ఒకప్పుడు చెప్పిన కదా ఇప్పుడు సాంగ్స్ మన అన్నయ్య నాకు ప్రశాంత్ అన్నయ్య లాస్య అక్క మంచి సపోర్ట్ ఇచ్చారు. కానీ అక్కడ ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ వాళ్ళకే తెలియాలి అవన్నీ. ఆ తర్వాత నాకు సాంగ్ సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే గోపి అని లిరిక్ రైటర్, చాలా మంచి వ్యక్తి. ఎలా అయినా సరే మమతని పైకి తీసుకురావాలని తనకు వచ్చిన ఏ సాంగ్స్ అయినా సరే నా కోసం ఇస్తున్నారు. ఓకే. సో మీకు చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నా. ఆయనకి నేను ఎవరో తెలీదు, అంటే నాది స్టోరీ తెలుసు కాబట్టి ఆయన 100% అలాంటి వాళ్ళని తీసుకురావాలి, ఇంకా ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అని ఆయన అనుకొని నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఆయన ఒక్క రూపాయి కూడా ఆశించాడు, కానీ నాకు మాత్రం మస్తు సపోర్ట్ చేస్తున్నాడు. ఏ పాట వచ్చినా ఫస్ట్ మమతకే ఇస్తాడు. ఓకే. ఆ తర్వాత శ్రీకాంత్ సార్ అని మన సిరిసిల్లలో ఉంటారు, ఆయన కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. మమతకి ఈ పాట అయితే సెట్ అవుతుంది అని చెప్పేసి ఆయన కూడా మంచి మంచి సాంగ్స్ ఇస్తున్నారు. ఓకే. ఇప్పుడు మీకు సపోర్ట్ చేస్తున్నారు, మరి వాళ్ళ కోసం మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? వాళ్ళకు ఒక మంచి హిట్ సాంగ్ ఇద్దాం అనుకుంటున్నాం. ఓకే. నిజంగా చెప్తున్నా, ఇప్పుడు ఇక్కడ కూర్చొని నెక్స్ట్ నా సాంగ్స్ పక్క 2 సాంగ్స్ హిట్ అవుతాయి. ఓకే. డామ్ షూర్. ఓకే. ఓకే అక్క, ఇప్పుడు మీరు అన్నారు కదా కొంతమంది ఇస్తారు కొంతమంది ఇవ్వరు, అండ్ వీళ్ళైతే చూస్ చేసుకొని మమతకి ఈ సాంగ్ బాగుంటుంది అని. చాలా మంది అరే మమత ఎందుకు అనుకున్న సిచ్యువేషన్స్ ఉన్నాయా? మీ దగ్గర వరకు వచ్చి నిన్ను ఇలా అన్నారు అని ఏమైనా మీకు చెప్పడం జరిగిందా? 100% అన్నారు. ఒక సాంగ్ అయితే యాక్చువల్లీ ఆ పాట నేనే పాడాలి. ఓకే. ఆ పాట నేను పాడాలి, కానీ విశ్వ ప్రయత్నాలు చేసి ఆ పాట నాకు లేకుండా చేసిరాళ్ళు. ఏం సాంగ్ అది? హిట్ కాలేదు. ఆ సాంగ్ చెప్పచ్చా మరి మాకు? అయితే పాడండి. అయితే ఇప్పుడు యాక్చువల్లీ ఆ పాట నేను ఎన్నిసార్లు పాడానంటే ఆ స్టూడియోకి తిరిగి 100 సార్లు పాడినా, కానీ బయటికి రాలేదు. మళ్ళీ వేరే వాళ్ళు పాడారా? ఆ సాంగ్ని వేరే వాళ్ళతో పాడించారు. అసలు అమ్మాయికి వాయిసే సెట్ కాదు అన్నారు. అలా 4-5 సాంగ్స్ నాకు రాకుండా చేసిరు వాళ్ళు. సో వాళ్ళు కూడా ఫ్యూచర్లో పెద్ద దెబ్బ తింటారు 100%. ఇప్పుడు సంపాదించుకొని హ్యాపీగా ఉన్నంత మాత్రాన పెద్ద గొప్ప కాదు. అవునవును. నెక్స్ట్ ఏదైతే ఉందో అనుభవించాల్సిందే, అది అంతే. ఇప్పుడు నాకు లేకుండా చేశారు. ఒకప్పుడు నేను ఎలా ఉండేదాన్ని, ఇప్పుడు ఎలా ఉన్నానని ప్రతి ఒక్కరికి తెలుసు. సో వాళ్ళకు కూడా సిచ్యువేషన్ వస్తుంది, 100% వాళ్ళు కూడా అనుభవిస్తారు. ఆ పాట విన్నప్పుడల్లా గుర్తుకు రావాలి మమత అంటే. 100% గుర్తొస్తుంది చూడు. ఓకే. ఇప్పుడు ఆ సాంగ్ మరి చెప్పండి మా కోసం ఒక 2 లైన్స్. ఎర్ర చీర తెస్తావా, ఎర్ర రైక తెస్తావా, 7 మేడలింటిలోన నన్ను పెడతావా, ఓడలాంటి గారులో షికారు తీసుకెళ్తావా, రాణిలాగా నువ్వు నన్ను చూస్తావా బావా. ఈ పాట నేను పాడాలి. ఓకే. కాకపోతే ఏదో సంథింగ్ జరిగేసి అయిపోయింది. అట్లా ఒక 4-5 సాంగ్స్ అట్లా వేసిరు, కానీ తెలుస్తుంది వాళ్ళకి కూడా నా వాల్యూ ఏంటో వాళ్ళకి కూడా తెలుస్తుంది. 100% చూపిస్తాను నేను వాళ్ళకి. ఓకే. ఎవరైతే పాడలేదు మమత, అసలు మమతకంత సీన్ లేదు, అసలు ఆమె సెట్ కాదు అన్నోళ్ళే 100% పిలిపించి మరి పాటలు పాడించుకునేటట్టు చేస్తాను. గట్టి ఏమంటారు కోపంతో ఉన్నా నేను. ఓకే. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు అక్కేంది అక్కనేనా అసలు, అక్క ఇంత రఫ్ ఉంది అని అనుకున్నాను. సెకండ్ టైం చూసినప్పుడు ఓకే అక్క చాలా కూల్ అనుకున్నాను. మళ్ళీ ఇప్పుడు 3rd టైం ఇంటర్వ్యూ కోసం అనేసి ఓకే అవి 2 మిక్స్ అయిన తర్వాత ఇక్కడ చూస్తే దిమ్మ తిరుగుతుంది నాకు. పాటలు అలాగే కొంచెం రౌడీ కూడా ఉంది. సో అంటే ఇంత బయటికి రావడానికి, అంటే ఒకరిని నేనేంటో చూపిస్తా అని చిట్కేయడానికి అసలు ఎందుకు? అంటే అంత మోసం చేసిరు కదా, అంత మోసం చేసిరు. మాట్లాడుతుంటేనే కళ్ళలో నీళ్ళు వస్తాయి తెలుసా నాకు. అంత మోసం చేసిరు వాళ్ళు. 100% దేవుడు వాళ్ళకి పక్కా చూపిస్తాడు చూడు ఏదో ఒక రూపంలో. ఇప్పుడు హ్యాపీగా ఉంటారు, ఉండని. నా వల్ల చాలామంది హ్యాపీగా ఉంటారు, ఉండని. తర్వాత తెలుస్తుంది ఒక్కొక్కరికి. ఇప్పుడు అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఏం లేదు, ఎప్పుడైనా సరే ఒక మనిషిని తొక్కాలని చూస్తే దేవుడు తర్వాత నిన్నే తొక్కుతాడు. అవును, ఆ రోజు వస్తుంది, దగ్గరలో ఉంది అది. సరే, ఇవన్నీ ఈ వార్నింగ్లు ఇవన్నీ పక్కన పెట్టేసి సో మీకు ఇష్టమైన సాంగ్ ఒకటి ఇప్పుడు మా కోసం పాడండి. ఓకే. యాక్చువల్లీ ఇప్పుడు ఫుల్ ఫేమస్ అయింది ఆ పాట. ఓకే, నువ్వు ఇట్లా పాడు నాతో పాటు. నాకు అసలు పాటలే రావు. ఎందుకు రావు? వస్తాయి. రావు పాడాలి. పాడు, పర్లేదు. అక్కడెక్కడ ఉన్నాయి, ఇప్పుడు ఇక్కడికి రావాలంటే అది రాలేదు. వస్తాయి. టైం పడుతుంది రావడానికి అక్క. ఏం కాదు, పాడు.
ఈజీ. ఏం సాంగ్? సితరాల వద్దు, అస్సలే రాలేదు నాకు. సరే, ఇది చాలా హిట్ సాంగ్. ప్రభాక్క పాడారు ఈ సాంగ్. అవును. సితరాల మనసు నాది చిన్నగా పోతుంటవో చూడకపోతుంటవో ఇంట్లో చిన్నదాన్ని నేను సితరాల దాన్ని రో సిన్నలు చూపిస్తావో. సితరాల మనసు నాది చిన్నగా పోతుంటవో చూడకపోతుంటవో ఇంట్లో చిన్నదాన్ని నేను సితరాల దాన్ని రో వెన్నెలు చూపిస్తావో. ఓ పిల్లగ వెంకటేశు చూడకపోతుంటవో కానకపోతుంటవో నా పిల్లగ వెంకటేశు చూడకపోతుంటవో కానకపోతుంటవో. పిల్లగ వెంకటేశు చూడకపోతుంటవో కానకపోతుంటవో నా పిల్లగ వెంకటేశు చూడకపోతుంటవో కానకపోతుంటవో. అందాల గుమ్మ నేను ఆగకపోతున్నవో అలుసుగా చూస్తున్నవో నీ సొమ్మేమన్నడిగినా నా సోకులు పడుతున్నవో సొమ్మగెళ్ళిపోతేవో. సో ఈ పాట మస్తు హిట్ అయింది. నువ్వు ఒక్కసారి ఇన్స్టాగ్రామ్ రీల్ స్టార్ట్ చేసినావంటే ఫస్ట్ గిదే పాట వస్తుంది. అవునవును, ఎంత హిట్. పిల్లగ వెంకటేశు చూడకపోతుంటవో కానకపోతుంటవో నా పిల్లగ వెంకటేశు చూడకపోతుంటవో కానకపోతుంటవో పాట బాగా హిట్ అయింది. ఓకే, ఇప్పుడు స్టెప్పులు కూడా చేస్తున్నారు. డాన్స్ మీద ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా మీకు? ఎందుకు లేదు, ఫుల్ డాన్స్ ఉంది. అదే ఫస్ట్ కలిసినప్పుడే ఫుల్ డాన్స్ చేసేసారు. ఫుల్ డాన్స్ చేస్తాం, ఎందుకు చేయం? రీల్స్ కూడా చేస్తుంటాం కానీ అందరు చేస్తారు కదా మనం కూడా ఎందుకు చేయాలని. ఫస్ట్ మైక్ పట్టుకొని స్టేజ్ మీద పాట పాడినప్పుడు అక్క మస్తు వాడింది అనుకున్నా. మేము డాన్స్ చేస్తుంటే వచ్చి నువ్వు కూడా డాన్స్ చేసినావు కదా, ఫిదా అయిపోయినా. అరే అక్క పాటలే కాదు డాన్స్ కూడా మొత్తం విరిగే తీసేస్తానని. అంటే డాన్స్ లోకి వెళ్ళాలి అని ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా మరి మీకు? ఇప్పుడు ప్రెసెంట్ అయితే లేదు. ప్రెసెంట్ అయితే లేదు. ఈ యాంకరింగ్ సింగింగ్ ఇష్టం నాకు. ఓకే, అంటే ఫ్యూచర్ లో ఏమైనా ఛాన్సెస్ వెళ్తారా మరి డాన్స్ కా? అవును. వెళ్ళరు. ఎందుకు? డాన్స్ ఇంట్రెస్ట్ లేదు. ఓకే, చేస్తారు బట్ వెళ్ళరు. చేస్తా కానీ వెళ్ళను. ఓకే, యాక్టింగ్ అయితే చేస్తా కానీ వద్దు, డాన్సింగ్ నచ్చను. ఓకే, ఇప్పుడు మీరు సాంగ్స్ పాడుతున్నారు కదా, ఆ పాడిన సాంగ్స్ లలో మీరు ఎప్పుడైనా యాక్టింగ్ చేస్తారంటే ఏదైనా సాంగ్ లో? ఒక సాంగ్ చేసిన. ఒక సాంగ్ రీసెంట్ గా ఒకటి చూసాం, ఇంకేమైనా ఉన్నాయా? ఒక్క సాంగే. ఒకటేమో ఇప్పుడు బోనాల సాంగ్ ఒకటి, అది ఆషాఢ బోనం ఒక సాంగ్ ఒకటి. ఇంకోటి మన జబర్దస్త్ జీవన్ నేను ఇద్దరం కలిసి చేసినాం అనమాట వాడ. ఓకే, సో బాగానే పోయింది సాంగ్ అది కూడా. ఓకే, ఏం సాంగ్ అది? ఒకసారి మా కోసం ఒక 2 lines. జబర్దస్త్ జీవన్ నేను ఇద్దరం కలిసి చేసినాం, వరంగల్లో చేసిన పాట. ఓహో. పొద్దెక్కినంకలేసుడు తెల్లారగట్ల వచ్చుడు, పొద్దెక్కినంకలేసుడు తెల్లారగట్ల వచ్చుడు, సిగ్గుసరం నీకు సిగ్గుసరం గింత సిగ్గుసరం లేకపాయ సుధీరు, రాత్రిరంతా యాడని షికారు, సిగ్గుసరం లేకపాయ సుధీరు, రాత్రిరంతా యాడని సికారు, అవల్దరి అయినో నీ ఆటపాట వచ్చినో నీ అవల్దరి అయినో నీ ఆటపాట వచ్చినో నీ అవ్వతోడు నమ్మకే వరాలు, నా మీద అంతా ఉట్టిస్తరే పుకారు, అవ్వతోడు నమ్మకే వరాలు నా మీద అంతా ఉట్టిస్తరే పుకారు. అది యశు మాస్టర్ పాడిన పాట, ఇద్దరం కలిసి పాడిన పాట. చాలా బాగుంది. ఇప్పుడు సాంగ్ లో పుకార్లు పుట్టిస్తారు అని అన్నారా? మమత లైఫ్ లో ఏమన్నా పుకార్లు పుట్టించారు ఏమన్నా జనాలు? మరి మస్తు మంది పుట్టించారు, అందుకే ఆ పాటలు రాకుండా పోయినాయి. అందుకే పాటలు రాకుండా తెలిస్తే అందరికి నిజాలు తెలిసే రోజులు మస్తు ఉన్నాయి కానీ మస్తున్నాయి. అంటే ముందు ముందు తెలుస్తుంది ఓకే మమత అది కాదు ఇది అని. కానీ లైఫ్ లో ఫస్ట్ టైం ఏడ్చినా నేను అప్పుడు సాంగ్స్ కోసం. అప్పుడు ఫస్ట్ టైము నాకు అసలు ఈ పాటలే వద్దు, ఈ జనాలే వద్దు, ఈ మనుషులే వద్దు, ఎవరిని నమ్మొద్దు అని ఫస్ట్ టైం ఏడ్చినా నేను అప్పుడు లైఫ్లో. అంత లో సిచ్యువేషన్లో మరి మీకు ఎవరు సపోర్ట్గా ఉన్నారు? ఎవ్వరు సపోర్ట్ లేరు. నేను అప్పుడు అనుకున్నాను అనమాట, నేను ఇది కాకపోతే ఇంకేం చేయలేనా, ఈ పాటలు ఒకటేనా, ఇక ఏం లేదా నాకు, నా దగ్గర ఏ టాలెంట్ లేదా అనుకున్నప్పుడు తొలి వెలుగు నుంచి నాకు రమేష్ మామయ్య సపోర్ట్ ఇచ్చిండు. నీకు ఎందుకు లేదు, తెలంగాణ స్లాంగ్లో నువ్వు చెప్పడానికి యాంకరింగ్ చేయడానికి ఉంది అని చెప్పేసి ఆయన సపోర్ట్ ద్వారా మళ్ళీ తొలి వెలుగులో అడుగు పెట్టినాక అక్కడ ఇంటర్వ్యూస్ చేయడం స్టార్ట్ చేసిన. ఓకే, అక్కడ నుంచి ఇంటర్వ్యూస్ ఇంకా వస్తున్నాయి. ఓకే, నాకు బాగా హిట్ ఇచ్చిన ఇంటర్వ్యూ అంటే కనకవ్వ ఫస్ట్ పర్షియన్ బాయ్స్, తర్వాత పర్షియన్ బాయ్స్ ఇమ్రాన్ ఉన్నారు కదా ఆయన, తర్వాత నెక్స్ట్ కనకవ్వ, తర్వాత ఈ మధ్య మన ఎర్రవరం
నరసింహస్వామి. ఓకే. ఇప్పుడు కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి, ఇంకా కంటిన్యూగా వస్తున్నాను. ఓకే, ఇప్పుడు యాంకరింగ్ అన్నారు కదా, మరి సడన్గా సింగర్ తర్వాత యాంకరింగ్ చేయాలంటే అప్పుడు ఏంటి సిచ్యువేషన్? ఫస్ట్ అనుకున్నా చెయ్యలేను అనుకున్నాను, కానీ నేనున్న సిచ్యువేషన్లో ఈ పాటలు ఎలాగో రావట్లేదు. పాటలు రావాలంటే ఏం చేయాలి? తిరిగినా మొత్తం ఆ శ్రీనగర్ కాలనీ, ఆ యూసఫ్ కూడా మొత్తం తిరిగినా, కానీ మనకెవ్వరు కూడా సపోర్ట్ చేయలే. సో తర్వాత ఏం చేయాలి నేను? నాకు ఎవ్వరు ఉన్నారు? నాకైతే నిజంగా చెప్తున్నా, నాకు ఎవ్వరు తెలియదు ఈ ఫీల్డ్లో, నాకు ఎవ్వరూ తెలియదు. నాకు మా అమ్మ నాన్న ఇల్లు తప్ప నాకు ఇక్కడ ఎవ్వరూ తెలియదు. అసలు ఈ మ్యూజిక్ డైరెక్టర్లు తెలియదు, ఎవరు తెలియదు. సో ఆ సిచ్యువేషన్లో నాకు తొలి వెలుగు నుంచి ఆయనకి కాల్ చేస్తే అప్పుడు ఆయన చెప్పారనమాట, ఇట్లా ఛానల్లో ఉంది చేసుకుందాము అని. ఓకే, ఇల్లు అమ్మ నాన్న తప్పించి ఏం తెలియదు అని అన్నారు. మీరు ఏం చదువుకున్నారు? నేను డిగ్రీ చదువుకున్నా. ఓకే, మరి డిగ్రీ తర్వాత జాబ్స్కి ఏం ట్రై చేయలేదా? ఎందుకు చేయలేదు? చేసిన డిగ్రీ. నేను ఇంటర్ నుంచే జాబులు చేసిన. ఇంటర్ నుంచే చేసిన. ఇంటర్లా ఏజీ లైఫ్ ఇన్సూరెన్స్ అని చెప్పి ఇన్సూరెన్స్ లో చేసిన. అక్కడ గట్టిగా మోసం జరిగింది. డబ్బులు కూడా నేను చేసిన ఇన్సూరెన్స్ కి డబ్బులు వాళ్ళు లాగేసుకున్నారు. అక్కడ జరిగింది. ఇంకోటి దాని తర్వాత రియల్ ఎస్టేట్ చేసిన, ఆ తర్వాత సాఫ్ట్వేర్ అది మ్యాపింగ్ చేసిన 1 year. నాకేమి నచ్చలే. ఇదైతేనే ఇంట్రెస్ట్, నాకు పాటలు అంటేనే ఇంట్రెస్ట్, దీని మీద ప్యాషన్ ఉంది. ఎప్పుడైనా పాటలనే ఉండేది. సో అందుకని పాటలు నేర్చుకొని ఎట్లయినా వాడాలి నేను అని చెప్పి స్టార్ట్ చేసిన లైఫ్. అదే విన్నాం, వచ్చినప్పటి నుంచి ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే వరకు అసలు నోరుకి రికామే లేదు. అసలు సాంగ్స్ వాడుతూనే ఉండదు, రికాబ్ అనేది ఉండనే ఉండదు. అసలు మామూలుగా మాట్లాడుతూనే ఉంటా. అవునవును. ఇప్పుడు అంత చిన్న ఏజ్ నుంచి, అంటే ఇంటర్ నుంచే జాబ్స్ చేశాను అని అన్నారు, ఎందుకు చేయాల్సి వచ్చింది మరి? నార్మల్గానే ఇప్పుడు డాడీ ఒక్కరే జాబ్ చేసి సంపాదించేది. ఓకే. సో 2 తమ్ముళ్ళు, మమ్మీ, నేను. డాడీ ఒక్కరే చేస్తున్నారు, ఇంకా నేను కూడా చేసుకుంటే బాగుంటుంది కదా, నా అంతలు నేను పెట్టుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పేసి అట్లా చేయడం స్టార్ట్ చేసిన. ఓకే, ఇప్పుడు ఎలా ఉంది మరి ఫ్యామిలీ అంతా? ఇప్పుడు అంతా ఆల్ సెట్టా? ఓకే, బ్రదర్స్ సపోర్ట్ చేస్తారా మరి మీకు? సపోర్ట్ చేస్తారు, ఫుల్ సపోర్ట్. సాంగ్స్ పాడటానికి ఎక్కడికైనా వెళ్ళాలన్నా వాళ్ళు వస్తారు. ఓకే, ఎప్పుడు అనలేదా మరి అక్క ఎందుకు ఆపేసేయి అని? ఏమన్నారు అంటే కొన్ని చూస్తూ ఉంటాం కదా మనం, మన ఇంటి అమ్మాయి ఇలా ఉండాలి, బయటికి వెళ్ళొద్దు అని అంటూ ఉంటారు. కానీ మనకి గల్లీలా మస్తు ఫాలోయింగ్ ఉంది. అంతే ఫాలోయింగ్. ఏ మమతా నీ వీడియో వచ్చింది నేను చూసిన, వాళ్ళే చెప్పేస్తారు. ఎట్లా ఉంటది అప్పుడు ఇంట్లో వాళ్ళందరికీ, అరే చెయ్యాలి మా చిట్టే చేసిందా అంటే అంటారు కదా వాళ్ళు. ఓకే, సో అట్లా అంటే ఇంట్లో అందరు చిట్టి చిట్టి అని పిలుస్తారా? ఓకే, మరి మీకు ఏ పేరు ఇష్టం, చిట్టియా మమతనా? నాకా చిట్టి అంటే ఇష్టం, ఎందుకంటే మా డాడీ చిట్టి అని పిలుస్తారు, మమ్మీ చిట్టి అని పిలుస్తారు, మా కుటుంబంలో మా చుట్టాలందరూ కూడా చిట్టి అని పిలుస్తారు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి అక్క? ప్రెసెంట్ అయితే ఒక మూవీ కూడా కంప్లీట్ అయింది. మూవీ అయితే కంప్లీట్ అయింది. ఓకే, 3 వెబ్ సిరీస్లు చేసా. ఓకే, 4 సాంగ్స్ బయటకు వచ్చేది ఉంది. ఓకే, ఇప్పుడు మూవీ కంప్లీట్ అయింది, వెబ్ సిరీస్ చేసారా, చేస్తున్నారా? చేసేసాను, అది కూడా వస్తున్నాయి కూడా. ఓకే, కంప్లీట్. అంటే ఇప్పుడు సింగర్, యాంకర్, యాక్టర్ అన్ని పెట్టేసేయాలి, ఇంకేమైనా ఉన్నాయా పెట్టాల్సినవి? ఇంకేమి. ఓకే, డన్. సారీ బతికించావు. మోడల్ కూడా. ఏంటేంటి? తెలంగాణ మోడల్ కూడా రాబోతుంది. అయితే రాబోతుంది కదా, ఆల్రెడీ చేశాను నేను. ఆల్రెడీ చేశారు. ఒక పెళ్లి కూతురు గెటప్స్ అనమాట అవి. ఓకే, సో అట్లా కూడా చేసిన. మమతక్క చెయ్యనివి ఏమైనా ఉన్నాయా మరి? ఎన్ని చేస్తున్నారు కదా, చెయ్యనివి ఇంకేమైనా? ఇంకేమైనా టాలెంట్స్ ఇంకేమైనా? వంట ఏంటి, మ్యాగీనా? కాదు, అన్ని రకాలు చేయొచ్చా? అయితే మేము ఇంటికి వస్తాం మరి, మాకు ఒక మంచి వంట చేసి పెడుతుందా? ఓకే, ఎప్పుడు రమ్మంటారు మరి? ఎప్పుడు వస్తే అప్పుడు. మా ఇంటికి ఆల్వేస్ వెల్కమ్, తెలుసా? ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు ఈ వంటలు ఇవన్నీ పక్కన పెట్టేద్దాం కొంచెం సేపు. సో ఇంకా మీకు ఏ సాంగ్స్ అంటే ఇష్టం, అండ్ మీకు నచ్చిన సాంగ్స్ ఏంటి? నాకు బాగా నచ్చిన సాంగ్ అంటే ఈ మధ్య మంగ్లీ అక్క వాళ్ళ చెల్లి ఒక సాంగ్ పాడింది. ఓకే, కొచ్చటి మీసాలోడు సాంగ్ అసలు ఎక్సలెంట్. ఆ సాంగ్, అట్లాంటి సాంగ్ ఒకటి రావాలని కోరుకుంటున్నాను నేను. సో పాట మీ అందరి కోసం పాడతాం. కుషటి మీసాలోడు పిల్లగాడు, గుచ్చేటి సూపులోడు, మెచ్చేటి మాటలతో నచ్చేటి నవ్వులతో నా మనసు దోసినాడు, సరిజోడు కుదిరేటోడు, మేనోడు బలిజోరు దారుంటాడు,
మస్కట్టు సెంటోలే ఊరించే బిస్కెట్ బంగారం అసంటోడు బాలే రింగులు జుట్టులు గింగిరాలు తిరిగేనా మనసు బొంగారమై ముద్దు ముచ్చట తీర్చంగ వద్దకొస్తే చాలు వంకి పతాన ఉంగరమై తెల్లాట పడుతున్నదో పానం పెళ్ళాడ కోరుతుందో కళ్ళల్లా తిరుగుతుండో వాడు పెదవుల్లా మెదులుతుండో తల్లాట పడుతున్నదో పానం పెళ్ళాడ కోరుతుందో కళ్ళల్లా తిరుగుతుండో వాడు పెదవుల్లా మెదులుతుండో ఓలే 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 మస్తు వాడింది అక్క. మీరు కూడా చాలా బాగా వాడారు ఇప్పుడు. అవునా, థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మూవీ అన్నారు కదా, సో మూవీ ఏంటి, మీ రోల్ ఏంటి అందులో? నాదా పెళ్ళి అవ్వగానే ఓకే 1 yearకి నాకు ఒక పాప, 2 పిల్లలు పుడతారు అనమాట. ఓకే, 2 పిల్లలు పుడతారు కదా, అందులో మదర్ క్యారెక్టర్ నాది. ఓకే, మొత్తం చెప్పద్దు ఇప్పుడు మాకు. చెప్పను నేను, అసలే అది పాత కాలం సినిమాది అది. ఓకే, మీరు ఎందరూ చూడొద్దా మళ్ళా. అంతే. సినిమా పేరు ఏందో తెలుసా? అందివనం. అందివనం. ఓకే, ఎప్పుడు రిలీజ్ అవుతుంది మరి ఇది? నెక్స్ట్ మంత్ అనుకుంటున్నాం మేము. ఓకే, నెక్స్ట్ మంత్ అనుకుంటున్నారు. ఓకే, వెబ్ సిరీస్ ఏంటి? వెబ్ సిరీస్ మనది బంజారా బాయ్స్ అని మన జబర్దస్త్ పవన్ తోటి చేస్తున్నా. మంచి ఏమంటారు, నాకైతే మంచి పేరు అయితే ఉన్నది అందులో. సో అందరు కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు నాకు ఆ ఛానల్లో. ఇంక ఇప్పుడు మీకు జబర్దస్త్ నుంచి ఏమైనా ఛాన్స్ వచ్చిందా మరి? జబర్దస్త్ వాళ్ళు చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా. నేను ఇప్పటి వరకు వెళ్ళలేదు. అండ్ జబర్దస్త్ పవన్ తోటి నేను ఆ ఛానల్లో చేస్తున్నాను. జబర్దస్త్ పవన్ ఛానల్లో ఒక సాంగ్ కూడా పాడాను నేను. ఓకే, ఒకవేళ ఛాన్స్ వస్తే వెళ్తారా జబర్దస్త్కా? అవును, ఏమో చూస్తా. ఇక్కడ ఇంతమంది నవ్విపిస్తున్నారు, బయట అందరినీ జబర్దస్త్లో ఛాన్స్ వస్తే వెళ్ళాల్సిందే. ఇంకా అంతే, నవ్వుతున్నా, పైకి నవ్వుతున్నా కానీ లోపల మస్తు బాధలు ఉంటాయి. ఏం బాధలు ఉన్నాయి అక్క, అంత మంచిగానే ఉందిగా. అంతే, అట్లనే అంటారు అందరు. అట్లనే అంటారా? అంటే ఫస్ట్ బాధలు ఉన్నాయి కావచ్చు, కానీ ఇప్పుడైతే ఏం లేవు కదా. ప్రజెంట్ అయితే ఏం లేవు, కానీ నా సక్సెస్ కోసం అయితే ఎదురు చూస్తున్నా నేను. మనిషి అనేటోడు ఎప్పుడు ఎప్పుడు చచ్చిపోతాడో తెలియని సిచ్యువేషన్ ఇది. అవును, ఇప్పుడు పడుకుంటూ పొద్దున్న లేచి నువ్వు ఉంటావో ఉండవో కూడా తెలియదు. సో అట్లా ఉంది ఇప్పుడు సిచ్యువేషన్. కొంచెం సక్సెస్ అయిన సంపాదించి చచ్చిపోదామని ఒక ఆశ, చిన్న ఆశ. అంతే, చిన్న ఆశ తొందరలోనే నెరవేరబోతుంది. ఓకే, ఇంకా అమ్మ నాన్నకి ఏం చేద్దాం అనుకుంటున్నారు మరి? మా అమ్మ నాన్నకి నేను ఒక మంచి సింగర్ అని పేరు తెచ్చుకొని వాళ్ళు ఇట్లా ప్రతి ఊర్లో ప్రతి చుట్టాలకు అందరికీ నా పేరు గొప్పగా చెప్పుకునేటట్టు చేయాలనుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి మరి ప్లాన్? నెక్స్ట్ ప్లాన్ ఏం లేదు, ఈ సాంగ్స్ ఇలా కంటిన్యూ చేస్తూ ఇలా ఇంటర్వ్యూస్ చేసుకుంటూ అలా వెళ్ళిపోవాలంతే. మంచి మ్యాచ్ ఏదైనా వస్తే పెళ్లి చేసుకొని మా అమ్మ నాన్న హ్యాపీనెస్ కోసం పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండాలి. ఏంటి, వాళ్ళ హ్యాపీనెస్ కోసమేనా? అంటే మనగిట్టు ఉంటుంది అనుకో, మెయిన్ వాళ్ళకి. సరే, వాళ్ళ చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు, సో అందుకే. ఓకే, మరి మీకు ఇష్టమైన ఎవరైనా ఉన్నారా? నాకు అవ్వలేరు. గిసొంటోళ్ళకి ఎవరు వస్తారు? అరే చారా అంటే అయిపోతుంది అక్కడనే, అమ్మ ఈమెక వద్దే అని అనుకుంటారు. సరే, ఏమైనా ప్రపోజల్స్ వచ్చాయా మరి? చాలా వచ్చినాయి, కానీ ఏది కూడా నేను ఏమంటారు యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకు, ఏమైనా బెదిరించారా వాళ్ళని? ఏం బెదిరియలేదు, కానీ నచ్చదు. మా అమ్మ నాన్న చెప్పినట్టు విందామని ప్లాన్ ఇంకా. ఓకే, ఇందాక కొన్ని సాంగ్స్ విన్నప్పుడు బావల గురించి పాడారు కదా. అయితే బావలు ఎవరైనా ఉన్నారా? నాకు ఎవరు లేరు బావలు. ఎవరు లేరు. ఓకే, అంటే ఎవరైనా అనుకోలేదా ఫ్యామిలీలో? లేదు, ఎవరు లేరు. అంటే ఎలాంటి అబ్బాయి వస్తే మ్యారేజ్ చేసుకుంటారు మరి? నన్ను మంచిగా చూసుకోవాలి, నేను పాటలు పాడతా అంటే ఒప్పుకోవాలి, నేను ఇంటర్వ్యూ చేస్తా అంటే ఒప్పుకోవాలి. ఓకే, అండర్స్టాండింగ్ ఉండాలి ఇద్దరి మధ్యలో, చాలు, అంతకుమించి ఏమొద్దు. ఒకవేళ వద్దు అని అంటే, ఒకవేళ ఇవన్నీ గుద్దిదా నువ్వు వద్దు నాకు అని అంటావేమో, అంతేనా? పో, నేనైతే పెళ్లి చేసుకో, వద్దు నన్ను, నేను పాడతా అంటే నువ్వు వద్దు అంటున్నావు, నువ్వే నాకు వద్దు అంతే. మళ్ళా అంతే, మనకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎవరో ఒకరి మీద అంటే ఇలా ఉండాలి అని అనుకుంటాం కదా, అలా ఎవరి మీద అయినా అనిపించింది ఎవరైనా? ఒకప్పుడు నా ఫ్రెండ్ ఉండేది. ఓకే, ఒకప్పుడు నా ఫ్రెండ్ ఉండేది, అని అనుకున్నా నేను ఫస్ట్, కానీ మా ఇద్దరికి క్యాస్ట్ ఫీలింగ్ ఒకటి వచ్చింది. సో అందుకే
కానీ నేను ఆయనకు ప్రపోజ్ చేయలేను, నాకు ఆయన ప్రపోజ్ చేయలే. అనుకున్నా, జస్ట్ గట్లా అనుకున్నా అంతే. మంచిగా కూడా ఆడుంటే నాకు మంచి సపోర్ట్ ఇచ్చేటోడు, సాంగ్స్ పాడడానికి ఎక్కడికైనా వెళ్ళినా ఏమైనా చేసినా అనుకున్నా. కానీ క్యాస్ట్ ఫీలింగ్ ఒకటి వచ్చింది, సో వద్దులే అనేసి అనుకున్నా. ఇప్పుడు జర్నీ మొత్తం సాంగ్స్ తోనేనా ఇంకా లైఫ్ అంతా? ఈ ఇంటర్వ్యూలు, సాంగ్స్ ఇవే. ఓకే, ఇప్పుడు ఇంకా మీకు ఇన్ని సాంగ్స్లలో ఎక్కువ మీకు నచ్చిన సాంగ్, అలాగే మీకు ఈ సాంగ్ వల్ల నేను క్లిక్ అయ్యాను అని ఏ సాంగ్ అనిపించింది? నేను సాంగ్ వాళ్ళ క్లిక్ అయ్యిందే నీలి నీలి కల్లవాడు. ఓకే, అదే ఫస్ట్ సాంగ్, అదే దానివల్లనే క్లిక్ అయ్యింది, దానివల్లే మొత్తం పోయింది. దానివల్ల మొత్తం పోయింది. ఓకే, ఇప్పుడు దానివల్లే మొత్తం పోయింది అని అన్నారు, ఎందుకన్నారో నాకు తెలియదు. కానీ నేనైతే ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. అడుగు. ఇప్పుడు ఆ సాంగ్ పాడితే బాగుండు నేను అనుకున్న సాంగ్ ఏదైనా ఉందా? అని చెప్తున్నా కదా, వద్దన్న గుండెల సేరి ఒక్కసారి. అది కాకుండా ఇంకేదైనా? అని ఈ సాంగే నేను అనుకున్నది. అదే సాంగ్ యాక్చువల్లీ ఇది చెప్పాను కదా, నేను ఒట్టు పెట్టుకున్న ఒరే దేవా సాంగ్. అమ్మాయికి ఛాన్స్ ఇచ్చినప్పుడు నాకు అనిపించలేదు, కానీ ఆఫ్టర్ ఎప్పుడైతే అది హిట్ అయిందో సాంగ్, ఓకే ఈ పాట కూడా నేను పాడుంటే బాగుండు అనిపించింది. ఓకే, ఇప్పుడు మీకు వచ్చిన సాంగ్స్ కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా పాడినవి ఉంటాయి కదా, ఆ సాంగ్ విన్నప్పుడు అరే ఈ సాంగ్కి నా వాయిస్ బాగుంటుంది, నేను వాడతా అయిపో, నాకు ఈ ఛాన్స్ వస్తే బాగుండు అని ఎప్పుడైనా అనుకున్నారా? ఇదే సాంగ్ నిజంగా చెప్తున్నా, నా మనసులో అనుకున్నా. ఓకే, నివృత్తి వైబ్స్లో వద్దన్న గుండెల సేరి సాంగ్, అది నేను పాడుంటే ఎంత బాగుండు అనిపించింది. ఓకే, సాంగ్ చాలా బాగుంటుంది. ఒక 2 లైన్స్ నీకోసం పాడతాడు. ఒత్తన్న గుండెల్లో సేరి ఒక్కసారన్న రావేర వారి, ఊపిరాపేటి కత్తుల్ని నూరి పట్టినా వెట్టను అట్టిదారి. వద్దన్న గుండెల్లో సేరి ఒక్కసారన్న రావేర వారి, ఊపిరాపేటి కత్తుల్ని నూరి పట్టినా వెట్టను అట్టిదారి. ఊడల మర్రి ఉయ్యాల ఆట ఇయ్యాల ఏమాయను, కాడుకు వంపే కయ్యాల బాటలు దయ్యాలు తోడాయను. గడ్డి తిందని గుణము గొడ్డిదాయన పణము, ఇన్ని ఏళ్ళ ప్రేమ కుప్ప కూలినట్టు దెప్పలాగా ఎల్లినవో. గాయతుందిరో గంజాయి సెట్టు కుండెలో నాటినట్టు, జ్ఞాపకాలు గావు పట్టెరో ఇడ్సి ఉండమంటే నీ మీద ఒట్టు. వద్దన్న గుండెల సేరి ఒక్కసారన్న రావేర వారి, ఊపిరాపేటి కత్తుల్ని నూరి పట్టినా వెట్టను అట్టిదారి. చాలా బాగుంది అక్క, రియల్ గానే చాలా ఇష్టం ఈ పాట. నువ్వు మిస్ అయిపోయావు సాంగ్? పోయింది పాట నాకు. ఓకే, లేకపోతే చాలా అసలు నాకు అనుకున్నాను కానీ తెలీదు నాకు. ఒక అమ్మాయి ఇండస్ట్రీలో, అసలు ఇండస్ట్రీ అని కాదు సమాజంలో బతకాలంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక మాటలు అంటూనే ఉంటారు, 100% ఉంటారు. అమ్మాయిలకు సంబంధించి మీకు ఏదైనా సాంగ్ నచ్చి, లేకపోతే మీరు ఏదైనా పాడిన సాంగ్స్లలో ఏమైనా ఉన్నాయా? అమ్మాయిలకు సంబంధించి సమాజంలో బతకడానికి. నేను ఇప్పటివరకు అట్లాంటి సాంగ్స్ ఏం పాడలేదు, కానీ వస్తే పాడతా, 100% వస్తే పాడతా. మీకు నచ్చిన సాంగ్ ఏదైనా ఉందా మరి అలాంటి సాంగ్? అమ్మ పాట అమ్మ పాడే జోల పాట అమృతాని కంట తీయనంట సాంగ్ ఉంది కదా, అలాంటి సాంగ్లు అంటే నాకు చాలా ఇష్టం. అలాంటి సాంగ్ ఒకటి వస్తే పాడతా కంపల్సరీ. అలాంటి సాంగ్ ఇప్పుడు ఏమైనా మా కోసం ఒక 2 లైన్స్ పాడతారా మరి? అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట, అమ్మ పాడే లాలి పాట తేనెలూరే పారే ఎరులంట. నిండో జాబులు చూపించి గోటితో బుగ్గను గిల్లేసి, నిండో జాబులు చూపించి గోటితో బుగ్గను గిల్లేసి, ఉగ్గును పట్టే ఊయలలోపే అమ్మ లాలానా, ఊపిరి పోసే నూరేళ్ళ నిండు దీవెన. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట, నమ్మ అమ్మ పాడే లాలి పాట తేనెలూరే పారేరులంట. చాలా అంటే చాలా బాగా నచ్చేసింది మీ వాయిస్ నాకు ఇప్పుడు. ఓకే, అంటే ఇన్ని సాంగ్స్ వింటున్నాను, అంటే నేను నార్మల్గా వింటాను ఫోక్ సాంగ్స్, కానీ ఫస్ట్ టైం నాకు మొత్తం క్లమ్జీ చేసి పడేసినావు అక్క సాంగ్స్ తోటి నన్ను. ఏంటి ఇందాక ఇదే సాంగ్ కదా, ఇందాక ఇదే సాంగ్, అన్నీ మొత్తం అన్నీ వాడుతున్నావు అసలు A to Z అని చెప్పచ్చు.
ఓకే. ఇంకా మీకు ఎక్కువ నచ్చిన సాంగ్ మీ పేరెంట్స్‌తో గానివ్వండి, మీ ఫ్యామిలీలో గానివ్వండి, ఎక్కువ ఏ సాంగ్స్ పాడుకుంటూ ఉంటారు మీరు? నేను ఎక్కువ సాంగ్ అయితే మోస్ట్‌లీ పిల్లలు వినే సాంగ్ అయితే ఇప్పుడు ఓ పిల్ల అదే ఓ పిల్ల వెంకటేష్ అదే పాట వింటుంటారు. అదే పాట. ఓకే. ఇంట్లో మొత్తం అదే హవా నడుస్తది అయితే. అదే హవా నడుస్తా ఉంటది. ఇంకా ఆ పాట వచ్చిందంటే చాలు ఎగురుతూనే ఉంటారు పిల్లలు ఇక. ఓకే. అదొకటి దయగల్లా తల్లివే సాంగ్ నేను మాన్న కదా, అత్త పాట పెట్టు అత్త పాట పెట్టు అత్త పాట పెట్టు అంటారు. ఓకే. చాలా బాగుంది పాట. అది దయగల్లా తల్లివే సాంగ్ ఉంది కదా, అది మస్తు అంటే మస్తు బీట్ వచ్చిన సాంగ్. ఇప్పుడు లైఫ్‌లో ఎవరికైనా థ్యాంక్ యూ చెప్పాలి అని అంటే ఎవరికి చెప్తారు ఫస్ట్? 100% చెప్తున్నా కదా, నివృత్తి వైబ్స్ వాళ్ళకి చెప్తా. వాళ్ళకే చెప్తారా? 100% నివృత్తి వైబ్స్లో లాస్య అక్కకి అలాగే ప్రశాంత్ అన్నయ్యకి నేనైతే లైఫ్ లాంగ్ రుణపడి ఉంటా. ఓకే. వాళ్ళ కోసం కూడా ఏదో ఒకటి చేయాలి, చేస్తా అది కూడా. సో 100% వాళ్ళకే నిజంగా చెప్తున్నా, నాకు ఈ ఛాన్స్ రావడానికి ఈ పాటలు పాడటానికి కూడా వాళ్ళే కారణం. ఓకే. సో వాళ్ళని ఎప్పటికీ తలుచుకుంటా. కానీ కొన్ని కారణాల వల్ల నేను అందులోకెళ్ళి వచ్చేసిన అనేది అదొక్కటే బాధ లైఫ్ లాంగ్ ఉంటుంది నాకు. అదే ప్లస్ పాయింట్ అండి, అదే మైనస్ పాయింట్ అవుతుంది నాకు ఎప్పుడు. ఎందుకు అక్క ఏమైంది? చెప్పినా కదా, కొన్ని మాటల వల్ల, కొందరి మాటల వల్ల నేను అందులోకెళ్ళి బయటికి రావడం జరిగింది. ఇప్పుడు థ్యాంక్ యూ చెప్పాలంటే వీళ్ళకి చెప్తా అన్నారు. 100% వాళ్ళకి చెప్తా, శ్రీకాంత్ సార్కి చెప్తా, ఓకే. అలాగే ఇప్పుడు గోపి గారికి చెప్తా. గోపి గారికి అయితే 100% చెప్తా, ఎందుకంటే ఆయన నా క్షేమం కోరి ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్. సో మమతని ఎలాగైనా బయటికి తీసుకురావాలి, మమత ఎన్ని కష్టాలు పడుతుంది, ఎన్ని బాధలు పడుతుంది, సో ఇలాంటి అమ్మాయిని బయటికి తీసుకురావాలని ఆయన 100% అనుకుంటున్నాడు. ఆయన కోరిక నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు థ్యాంక్ యూ అయితే ఇంత స్వీట్గా చెప్పేసినావు, మరి వార్నింగ్ ఇవ్వాలంటే ఎవరికి ఇస్తావు, ఎట్లా ఇస్తావు? వాళ్ళకే ఇస్తా. వాళ్ళకే ఇస్తావు, నీకు తెలుసు కదా. ఎవరైతే నన్ను పాడలేదు అన్నారో, పాడలేదు ఆమెకంత సీన్ లేదు అన్నారో, వాళ్ళందరికీ నేనంటే ఏంటో చూపిస్తా. 100% చూపిస్తా. అది టైం దగ్గరలోనే ఉంది, చూపిస్తా నేను కూడా. చూపిస్తా. ఓకే. ఇప్పుడు నేను ఇంత ఇష్టపడే ప్రేక్షకులకు ఏం చెప్తాం అనుకుంటున్నావు మరి? ఏం లేదు, నాలాంటి సింగర్స్ అయితే మస్తు మంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేయండి. పాడినోళ్ళకే అవకాశాలు ఇస్తారు, చేసినోళ్ళకే అవకాశాలు ఇస్తారు. అట్లా కాకుండా పాత సింగర్స్ కూడా ఉన్నారు, మంచి మంచి పాటలు పాడేటోళ్ళు ఉన్నారు, మంచి మంచి మట్టి గొంతులు ఉన్నాయి, ఇంకా చాలా మంది ఉన్నారు వెనుకబడిన వాళ్ళు. వాళ్ళందరికీ కూడా అవకాశాలు ఇవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే అక్క, నా కోసం ఒక పాట పాడవా? ఏ పాట పాడాలి నీకోసం? ఇప్పుడు నీకోసం ఇన్ని సాంగ్స్ పాడిపించిన నేను, నా కోసం ఇప్పుడు పాట పాడవను? ఏ పాట పాడాలి నీకు? సరే నేను అడుగుతాను, నువ్వు పాడు. ఏం పాట పాడాలి చెప్పు, నీ ఇష్టం. ఇప్పుడు ఇన్ని సాంగ్స్ పాడిపించిన మమతక్కతోటి కంటే ఇష్టం కదా నీకు? నాకా? అవును, గంగక్క అంటే ఇష్టం. గంగక్క పాట నీకు వినిపిస్తా. సరే గంగక్క పాట ఇప్పుడు. ఓకే డన్. చెప్పు చెప్పు, నువ్వు కదా పాడాల్సింది, నన్ను చెప్పమంటావు. అక్క నువ్వు నా కోసం ఒక పాట పాడలేవా అని అప్పుడు నేను పాడతా. అంటే ఇప్పుడు మళ్ళీ నేను నిన్ను అడగాల? అవును అడగాలి మళ్ళా. అంటే ఇప్పుడు రిక్వెస్ట్ చేయాలా నేనేమన్నా నిన్ను? అవును రిక్వెస్ట్ చేయాలి. అంటే చెల్ల కోసం నువ్వు పాట పాడవా? సరే సరే, నీకు గంగక్క సాంగ్స్ అంటే చాలా ఇష్టం కదా. అవును. నాయి దోరో నా సిన్ని దోర రాజన్న, నాయి దోరో నా సిన్ని దోర రాజన్న, సిలకల మోకం సినవాయరో రాజన్న, హంసల మోకం వాడిపాయరో రాజన్న, నాయి దోరో నా సిన్ని దోర రాజన్న, నాయి దోరో నా సిన్ని దోర రాజన్న, సిలకల మోకం సినవాయరో రాజన్న, హంసల మోకం వాడిపాయరో రాజన్న. ఇంటి ముందు బాయితోడు రాజిరెడ్డి, ఇంటి ముందు బాయితోడు రాజిరెడ్డి, నీళ్ళు దోడా నేనొస్తానోయ్ రాజిరెడ్డి, నిన్ను చూడా నీళ్ళకొస్తానోయ్ రాజిరెడ్డి, బాయి మీద గిరకబెట్టు రాజిరెడ్డి, బాయి మీద గిరకబెట్టు రాజిరెడ్డి, మోటా కొడితే నీళ్లు పడతానోయ్ రాజిరెడ్డి, మోటా కొడితే నీళ్లు పడతానోయ్ రాజిరెడ్డి, నాయి దోరో నా సిన్ని దోర రాజన్న, నాయి దోరో నా సిన్ని దోర రాజన్న, సిలకల మోకం సినవాయరో రాజన్న, హంసల మోకం వాడిపాయరో రాజన్న. థ్యాంక్ యూ అంటే థ్యాంక్ యూ, పెద్ద థ్యాంక్ యూ నీకు. థ్యాంక్ యూ. ఎందుకంటే ఈ సాంగ్ వినంగానే అసలు ఇట్లా ఒక ఊపు వస్తుంది. 100% ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది. ఆ సాంగ్ లో వాళ్ళు డాన్స్ చేసిన విధానం కానివ్వండి, అంత మస్తు ఉంటది అసలు. వాళ్ళ అసలు గెటప్ కూడా చాలా అంటే చాలా బాగుంటది, చాలా ఇష్టం. నేను ఎక్స్పెక్ట్ చేయలేను నా కోసం ఈ సాంగ్ ఆడతామని. వినంగానే ఫస్ట్ అనుకో అబ్బా నచ్చిన సాంగ్ ఆడుతుంది అనేసి. థ్యాంక్ యూ సో మచ్ అక్క.
మీ లైఫ్లో జరిగిన అన్ని ఇన్సిడెంట్స్ కూడా మాతోటి షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ అంటే థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా మమత అక్క, ఫస్ట్ స్టార్టింగ్ ఏదో చెప్పావు ఇంటర్వ్యూ ఎలా చేస్తున్నాను, ఎలా చేశాను ఇప్పుడు చెప్పు ఫస్ట్. సూపర్ చేసింది ఇంటర్వ్యూ. ఓకే, మంచిగా అనిపించింది. ఇది పాటలు పాడుతుంటే అలా ఎంజాయ్ చేస్తుంది అంతే. మరి ఇంకా సాంగ్స్ అంటేనే ఎంజాయ్ కదా, మరి ఇంకేం చేస్తారు? ఇప్పుడు ఏం నువ్వు ఆడవు కదా, మరి నీతో ఆడదాం. మళ్ళీ ఏం క్వశ్చన్ అడగాలనేది కూడా ఆలోచించట్లేదు అసలు లేదు. ఫస్ట్ ఎంజాయ్ చేసినాక తర్వాత క్వశ్చన్ కి అంతే. ఓకే, బాగానే అడిగినా కదా క్వశ్చన్స్ అయితే, మంచిగా అడిగినా, ఏం ఇబ్బంది అనిపించలేదు, నాకేం అనిపించలేదు. ఓకే, థ్యాంక్ యూ. చూసారు కదా మమతక్కతో చిట్ చాట్ అని ఎందుకు అంటున్నానంటే, ఇన్ని సాంగ్స్ ఇంత ముచ్చట్లు ఎవరైనా పెడతారు అసలు ఇంత ఓపిక్గా. నేను వచ్చిన దగ్గర నుంచి సాంగ్స్ పాడిపిస్తూనే ఉన్నా, అక్క సాంగ్స్ పాడుతూనే, నేనైతే అసలు ఆ సాంగ్స్తో పిచ్చి ఎంజాయ్ చేసినాం. మరి ఇంతమందిని నవ్విపిస్తున్న అక్కకి ఎన్ని బాధలు ఉన్నాయో కూడా మనతో షేర్ చేసుకున్నారు. ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళతో మీ ముందుకు వస్తాను, వాళ్ళని మీ ముందుకు తీసుకొచ్చి లైవ్లో పాటలు పాడిస్తాను. ఓకే, నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. టాటా, బై బై.